హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి 2 రోజులు వీడియో పెడుతున్నాను ఈరోజు. 1st and 2nd జూన్. ఫస్ట్ మాకు నార్మల్గా వర్కింగ్ డే, సెకండ్ అయితే హాలిడే ఉంది అని అన్న మాటే, కానీ అసలు ఎంత పని చేశానంటే అసలే బ్యాక్ పెయిన్ వస్తుంది, దానికి తోడు ఇంకా పెయిన్ అనమాట. ఇంట్లో మనం కూర్చుంటే మనకి ఆ కంఫర్ట్ అదంతా ఉండదు కదా. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే బేసిక్గానే నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే పరం చిరాకు, అన్నీ తోడయ్యాయి అనమాట. బాగా బ్యాక్ పెయిన్. ఈరోజు చాలాసేపు పని చేశాను. ఏపీ వర్కింగ్, తెలంగాణ హాలిడే, మిగతా స్టేట్స్ కూడా అన్నీ వర్కింగే ఎక్సెప్ట్ తెలంగాణ, ఎస్పెషల్లీ సౌత్లో. అందుకని చెప్పేసి బాగా ప్రెషర్ అయిపోయిందనమాట ఈ సెకండ్ రోజున. మీలో ఎంతమందికి సెకండ్ తెలంగాణ ఫార్మేషన్ డే కదా, ఎంతమందికి హాలిడే ఉంది సెకండ్ రోజు అనేది కమెంట్స్లో చెప్పండి. ఇవాళ అయితే ఫస్ట్ అని చెప్పాను కదా, వాకింగ్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇదిగో రాత్రే నానపెట్టాను శనగలు అవి. ఇంకా ఇవన్నీ ఉడకపెట్టాలన్నమాట. నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను కదండి, డిష్ వాషర్లో ఎప్పటికప్పుడు అన్లోడ్ చేస్తున్నా, ఎప్పటికప్పుడు లోడ్ కూడా చేసేస్తున్నా. అందులో భాగంగానే సింక్లో పెట్టేశాను అనమాట. నిన్న సండే కదా, పెసరట్టేసాను కదా, అవన్నీ ఇంకా అలా గుంచేసాను సింక్లో. యాక్చువల్గా సింక్లో ఏంటంటే మనము డిష్ వాషర్ డ్రైన్ సింక్లో పెడతాం కాబట్టి ఆ హాట్ వాటర్తో సింక్ అంతా క్లీన్ అయిపోతుంది అని అనిపిస్తుంది అనమాట నాకు. నేను ఇదివరకు ఎప్పుడు చెప్పేదాన్ని, నేను అసలు సింక్లో గిన్నెలే కడగను అని చెప్పి, కాకపోతే ఇప్పుడు అది తప్పట్లేదు అనమాట. నేను గిన్నెలు కడగను, కానీ డ్రైన్ వాటర్ అంతా సింక్లోనే వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా మొక్కలైతే ఇలా ఉన్నాయి. 1st జూన్ ఇవాళ. ఎప్పటికి చల్లబడుతుందా అని వెయిట్ చేస్తున్నాను నేనైతే. ఎంత వేడిగా ఉందో ఇప్పటికి కూడా. కేరళలో వర్షాలు పడుతున్నాయంట ఏపాటికే. నాకు వాళ్ళు చెప్తే ఎంత ఆనందం వేసిందో. అబ్బా, ఎంజాయ్ యువర్ మాన్సూన్ యార్ అన్నాను నేను వాళ్ళతో. కేరళలో ఫస్ట్ వర్షాలు వస్తాయి కదండి, కేరళలో న్యూస్లో వింటూ ఉంటాం కదా. సో కేరళలో వర్షాలు స్టార్ట్ అయితే అమ్మయ్య మనకు కూడా వస్తాయిలే అని అనిపించింది నాకు. ఇంకా ఎక్కడవక్కడ సర్దుతున్నాను. రేపు హాలిడే అంటే నాకు ఈ రోజు నుంచే హాలిడే మోడ్ వచ్చేస్తుంది అనమాట. ఎస్పెషల్లీ వర్కింగ్ డేస్లో మనకి సెలవు ఉంది, కంపెనీ ఇచ్చిన సెలవు ఉంది అని అంటే నాకు ఎందుకు అసలు లేజినెస్ ఎక్కువ అయిపోతుంది అనమాట. మీలో ఎంతమంది జాబ్ చేస్తున్నారు, మీకు హాలిడే ఉంటే మీరు కూడా నాలాగే ఆలోచిస్తారా అనేది తప్పకుండా చెప్పండి. నేనైతే ఇలాగే ఆలోచిస్తాను. ఆఫీస్ లేనప్పుడేమో అబ్బా కొంచెం సేపు ఆఫీస్ ఉంటే బాగుంటుంది, హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు అని అనిపిస్తుంది. ఆఫీస్ ఉన్నప్పుడేమో అబ్బా సెలవు ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. నేనైతే ఇలాగే ఆలోచిస్తానండి. 22 years నుంచి పని చేస్తున్నాను, స్టిల్ నేనైతే ఇలాగే ఆలోచిస్తానన్నమాట. ఏంటో అలా ఆలోచించడం నాకు అలవాటు అయిపోయింది. ఇంకా ల్యాప్టాప్ బ్యాగ్స్ అవన్నీ అక్కడ పెట్టేసి ఛార్జింగ్లు అవన్నీ పెట్టుకుంటున్నాను అనమాట. ఈ బడ్స్ అయితే కింద పడి ఆల్మోస్ట్ ఒకటి పనే చేయదు. ఒక బడ్స్ 1+ బడ్స్ బేరాలు ఆడాను అనమాట. 2000ది 1400కి ఇస్తాను అని చెప్పేసి. నాకు పెట్రోల్ పంపులో ఒక తమ్ముడు ఉంటాడనమాట. నేను ఎప్పుడు ఆ పెట్రోల్ పంపులోనే నేను పెట్రోల్ పోయించుకుంటాను. అదేంటో తెలీదు, నేను ఒక పని ఎక్కడన్నా చేశాను, అక్కడ నచ్చింది అని అంటే కంటిన్యూస్గా ఎంత దూరమైనా అక్కడికే వెళ్తాను అనమాట, వేరే చోట్లకి వెళ్ళకుండా. ఇంకా పెట్రోల్ పంపు నేను రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను కాబట్టి, ఆ అబ్బాయి కూడా మా ఇంటి దగ్గరే ఉంటాడు కాబట్టి, మా ఇంటి దగ్గర ఏమన్నా ఆఫర్స్ ఉంటే కూడా తను నాకు అక్క అక్కడ ఆఫర్స్ ఉన్నాయి, ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయని చెప్తూ ఉంటాడు. పెట్రోల్ బంక్కి 1 week ఒకసారి వెళ్తూ ఉంటాను అనమాట. అలా అబ్బాయి పరిచయం అనమాట. తను ఇప్పుడు ఒక స్టోర్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు అనమాట. డిగ్రీ చదువుకుంటూ పనిచేస్తున్నాడు, చిన్న స్టోర్ అయినా కానీ. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఆ అబ్బాయి కోసము. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఆ అబ్బాయికి, మంచిగా చదువుకో, మంచిగా జాబ్ కొట్టు అని చెప్పి. సరే అక్క అంటూ ఉంటాడు. వాళ్ళ నాన్నగారు కూడా అదే పెట్రోల్ బంక్లో పనిచేస్తారనమాట. సో వాళ్ళ ఫ్యామిలీ కొంచెం నాకు తెలుసు అనమాట. అయితే ఆ అబ్బాయికి చెప్పాను నాకు 1+ బడ్స్ కావాలి అని చెప్పి. అయితే ఆ అబ్బాయి చెప్పాను కదా, బేరాలు ఆడాను అమెజాన్లో. 2000 ఉంటే 1400కి ఇస్తానక్క, డబ్బా మట్టికి పాడేయకు, 1 year లోపల ఏమన్నా అయితే అది ఎక్స్చేంజ్ చేస్తాను, కొత్త పీస్ ఇస్తాము అని చెప్పేసి అన్నాడనమాట. అన్ని బేరాలు అయిపోయాయి, కానీ తర్వాత నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఈ టైంలోనే నాకు ఒంట్లో బాగోని టైంలో ఫోన్ చేశాడనమాట. నాకు అసలు అప్పుడు మాట్లాడడానికి కూడా ఓపిక లేదు, నీరసం, అసలు ఎలా పడుకున్నాను ఏంటో అది నాకే తెలుసు. ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయలేదు
లేదనమాట తనది. తర్వాత పాపం తను కూడా ఫ్రస్ట్రేషన్ వచ్చి ఫోన్ చేయడం మానేసినట్టున్నాడు. నేనే ఫోన్ చేయాలి. పెట్రోల్ బంక్లో లాస్ట్ 2 టైమ్స్ వెళ్ళినా కానీ కనిపించలేదన్నమాట ఆ అబ్బాయి. సో అదనమాట నా బడ్స్ స్టోరీ. మళ్ళీ అనిపిస్తుంది ఎందుకు ఒకటి పని చేస్తుంది కదా, ఇప్పుడు ఎందుకులే 1400 వేస్ట్గా అని అనిపిస్తుంది. చూద్దాం ఏం చేస్తానో, తప్పకుండా చెప్తాను ఒకవేళ అవి కొంటే కనుక. ఇక్కడైతే ఇంకా శనగలు అవన్నీ నానపెడుతున్నాను. యాక్చువల్గా ఈ శనగలు నేను తెప్పించి చాలా రోజులు అయ్యింది. ఏమన్నా పురుగు పట్టిందేమో అని కొంచెం భయంగా కూడా అనిపించింది. కాకపోతే కొంచెం నీట్గా వాష్ చేసేసి అవి ఉడకపెట్టాను అనమాట. ఇవి నేను శనగల్ని కంపల్సరిగా ఉడకపెడతాను. ఇవి నేను స్టీమ్ చేయను, ఇది ఎందుకో తెలియదు కానీ నాకు ఎందుకో సరిగ్గా ఉడుకుతాయో ఉడకవో అని డౌట్, కానీ ఎప్పుడూ ట్రై చేయలేదులేండి. స్టీమ్ అయితే చెయ్యను మొక్కజొన్నలాగా. ఇవైతే బాయిల్ చేస్తాను, కొంచెం ఎక్కువ నీళ్ళు పోసి ఉడకబెట్టేస్తాను అనమాట. కొంచెం మెత్తగానే ఉడుకుతాయి, డైజెషన్కి కూడా మనకి ప్రాబ్లం ఉండదు కదా అని చెప్పి నేను ఇవి ఉడకపెడతాను అనమాట. మంచి మంచి పాటలు వస్తున్నాయి, అందుకే సౌండ్ బాగా పెంచుకుని పాటలు వింటూ పనిచేస్తున్నాను. నాకు ఈ మధ్యన డే స్టార్ట్స్ విత్ మ్యూజిక్, ఎండ్స్ విత్ మ్యూజిక్. నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా మ్యూజిక్ వింటాను. నాకు బేసిక్గా చిన్నప్పటి నుంచి కూడా మా 4 మావయ్య వాళ్ళ ఇంటి దగ్గర టేప్ రికార్డర్ ఉండేది. చంటి, మిఠా మేస్త్రి ఇలాంటి సినిమాలు ఉన్నప్పుడు ఆ క్యాసెట్లు ఉండేవి అనమాట. సీడీ టైం కాదు నాది, క్యాసెట్ టైము. ఆ క్యాసెట్లు అరిగిపోయేంత వరకు పాటలు పాడేసి, నేను మా అన్నయ్య ఆ పాటలు విని ఆ పాటలు పాడేసి అంత్యాక్షరి ఆడుకుంటే కూడా ఇలాంటి పాటలే, ఇవన్నీ వింటూ పెరిగామన్నమాట. సో నాకు పాటలు అంటే ఎందుకో చిన్నప్పటి నుంచి చాలా ఇష్టము. నేను అందుకే మొన్న మ్యూజిక్ కూడా నేర్చుకోవాలి అని అనుకున్నాను, కానీ మ్యూజిక్ నేర్చుకోవడానికి నాకు టైం సెట్ అవ్వట్లేదు, వాళ్ళ టైమింగ్స్కి నా టైమింగ్స్కి అని చెప్పేసి ఇంకా దాన్ని ప్రస్తుతానికి హోల్డ్ చేశాను అనమాట. మ్యూజిక్ కాకపోయినా అట్లీస్ట్ ఏదైనా ఇన్స్ట్రుమెంట్ అన్నా నేర్చుకుందాము అని అనిపిస్తుంది ఇప్పుడు. చూడాలి ఏమవుతుందో. ఇంకా బాయిల్ చేసేసిన తర్వాత పనంతా అయిపోయిన తర్వాత నేను బాక్స్ పెట్టుకుంటానండి ఎప్పుడు కూడా. ఒకవేళ లక్ష్మి కనుక లేట్ వస్తే అప్పుడే పెట్టేస్తాను, కానీ లేకపోతే టైం చూసారు కదా 8:45 అయ్యింది. సో తను లేట్ వస్తే ముందర పెట్టేస్తాను, లేదు అని అంటే పనంతా అయిన తర్వాత పెడతాను. ఇంక లంచ్ బాక్స్ పెట్టేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాను అనమాట. సో ఇది అంతా ఫస్ట్ రోజు జరిగింది. అయితే సెకండ్ రోజు నేను రేపు హాలిడే కదా, ఏం చెయ్యాలి ఏంటి అనేది ఫస్టే ఆలోచించేసుకుంటాను అనమాట. కొంచెం ఎక్కువసేపు పడుకోవాలి, కొంచెం లేట్గా లేవాలి, బట్టలు ఉతకాలి, ఇలాంటివన్నీ ఎక్కువగా ఆలోచించేస్తాను. డిష్ వాషర్ ఆన్ చేయాలి, ఇలాంటివన్నీ ఆలోచించుకుంటూ ఉంటానన్నమాట. అందులో భాగంగానే సాయంత్రం వచ్చేటప్పుడు పువ్వులు తెచ్చుకుందాము, మంగళవారం కదా 2వ తారీఖు, నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చేస్తానన్నమాట. ఎందుకో తెలీదు, నాకు ఒక ఆంటీ సజెస్ట్ చేశారు, మా ఇంట్లో చదపట్టినప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసుకో అని చెప్పి. అప్పటి నుంచి నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ కంపల్సరిగా నాకు తోచినట్టుగా చేస్తానన్నమాట. నేను గుడికి వెళ్ళాను ఒక 9 వీక్స్ అలాగా, ప్రతి మంగళవారము అలా చేసుకున్నాను అనమాట. అందులో భాగంగానే ఆలోచించి పువ్వులు తెచ్చుకోవడం మర్చిపోయాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కంట బ్లూ కానీ రోజ్ కలర్ కానీ, అంటే రోసెస్ ఉంటాయి కదండి గులాబీ రంగు, ఆ రంగు కానీ పువ్వులతో పూజ చేయాలంట. అప్పట్లో నేను ఏం చేసేదానంటే ప్రతి వారము మంగళవారం రోజున నేను కొత్త బట్టలు కట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి అర్చన చేయించుకొని 11ంటికి వెళ్ళేదాన్ని అనమాట. 9 to 11 అర్చన చేస్తారు అక్కడ. నాకు సికింద్రాబాద్ ఏమంటారు అక్కడ థియేటర్ లేదు, వెస్లీ కాలేజ్ ఆపోజిట్లో ఒక గుడి ఉంటుంది, అక్కడ అన్ని దేవుళ్ళు ఉంటారనమాట. అక్కడ చేపించుకునేదాన్ని నేను పూజ. ఇప్పుడు కూడా నేను అదే గుడికి వెళ్తాను. నాకు ఎందుకో ఆ గుడికి వెళ్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అన్ని దేవుళ్ళు ఒకటే చోట ఉంటారు కదా అక్కడ. ఇంకా పువ్వులు తేలేదు కదా, అందుకని చెప్పేసి తులసమ్మలు ఉన్నారు కదా, తులసమ్మల్ని కోస్తున్నాను అనమాట. తులసి దళాలతో పూజ చేద్దాము, పువ్వులు రీప్లేస్మెంట్ అనుకుని. తులసి మొక్కలు కూడా మంచిగా వచ్చాయి కుండీల్లో. ఇంకా ఇవి కట్ చేస్తే అట్లీస్ట్ చిగుర్లన్నా వస్తాయి కదా ఈ తులసమ్మలకి అని చెప్పేసి ఇంకా కట్ చేసేస్తున్నాను అనమాట. చాలా మంచిగా వచ్చినాయి, మంచిగా పెరుగుతున్నాయి కూడా తులసమ్మలు. అంటే ఎండలో ఉంటే కూడా మొక్కల్ని బాగా పెరుగుతాయి కదండి, ఇంకా బాగా పెరిగినాయి అనమాట. ఈ తులసికోటలో తులసమ్మలే కాకుండా పువ్వుల మొక్కలు కూడా వేసాను. ఎల్లో కలర్ అండ్ బిల్లగన్నేరు పువ్వు కూడా వేసాను. అది కొంచెం పర్పుల్ కాదు,
ఇదేంటి లెవెండర్ కలర్లో ఉంటుంది, మంచిగా అనిపిస్తాయి. మా సైడ్ ఇలాంటి పువ్వులు చాలా బాగుంటాయి, అందరి ఇళ్ళల్లోనూ ఉంటాయి మోస్ట్లీ. ఇంకొక పువ్వులు కూడా ఉంటాయి, అవి కూడా దేవుడికే పెడతారు. ఆ పువ్వులు అది కనకాంబరం రంగులో ఉంటాయి, కానీ కనకాంబరాలు కాదనమాట. కాకపోతే గమ్మును వడిలిపోతాయి. ఆ పువ్వులు కోసిన వెంటనే దేవుడికి పెట్టేసుకోవాలనుకుంటా. అవి నా చిన్నప్పుడు ఉండేవి. మా చిన్నప్పుడు అసలు పువ్వులు కొనుక్కోవడము ఇలాంటివి ఏమీ ఉండేవి కాదు, ఇళ్ళల్లోనే ఉండేవి పువ్వులు కూడా. ఆ పువ్వులు కోసుకుని దేవుడికి పెట్టేసుకుని దండం పెట్టుకోవడమే అనమాట. సో ఇంకా తులసమ్మలు కోసాను కదా, తులసమ్మల్ని కడిగి పూజ చెయ్యాలి అని అంటారు కదండి. ఇంకా నేను కూడా కడిగేసి మంచిగా కొంచెం నీళ్ళు వాడేంత వరకు కొంచెం పక్క నుంచి ఆ తర్వాత అయితే పూజ చేశాను. అసలు ఎంత ఫ్రెష్గా ఎంత బలంగా పెరిగాయో ఈ తులసమ్మలు అయితే. నిజం చెప్పాలి అని అంటే నాకు మంత్రాలు చదవడము అలాంటివి అయితే ఏమీ రావండి. కాకపోతే నాకు తోచినట్టు నేను పూజ చేసుకుంటాను, దేవుడికి దండం పెడతాను, చాలా ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటాను అంతే. సో నాకు ఇలాగ పొగేయడము ఇదంతా చాలా ఇష్టం అనమాట. అందులో భాగంగానే ఈ హోల్డర్ నేను మీషో నుంచి తెప్పించాను. ఈ మధ్యన కప్స్ లేవన్నమాట, అందుకే సాంబ్రాణి పొగ అయితే వేయట్లేదు. ఇది కడ్డీలు ఉంటాయి కదా, స్టాండ్స్, ఎసెన్స్ స్టిక్స్ ఏవో అంటారు కదా, అవి పెట్టి జస్ట్ ఇలా మొత్తం ఇల్లంతా చూపించాను అంతే అనమాట. ఇంకా బట్టలు అయితే చాలా ఉన్నాయి. ఆ బట్టలన్నీ ఈరోజు మడత పెట్టి ఇంకా సాయంత్రానికి బాగా వాకింగ్ చేసి వచ్చి ఆ తర్వాత స్నానం చేసి ఇంకా బట్టలన్నీ మడత పెట్టాను. మళ్ళీ రేపటి నుంచి ఆఫీస్కి పరుగులు వెళ్ళాలి కదా. ఆఫీస్ ఉంటేనేమో అబ్బా సెలవు ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది, ఆఫీస్ లేకపోతేనేమో ఆఫీస్ ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది నాకు. కానీ అదేంటోనండి, వర్కింగ్ డేలో లీవ్ ఉంటే జాబ్ పోయిందేమో అనే ఫీలింగ్లో ఉంటానన్నమాట. నేను ఆల్రెడీ ఒక 6 months నాకు జాబ్ లేకుండా అలా ఉన్నానన్నమాట. ఒకప్పుడు ఇది 2009 ఆ టైంలో బాగా రెసిషన్ టైం అన్నమాట. నాకు ఇష్టమైన పనులు అని అంటే ఇంటిని ఆర్గనైజ్ చేసుకోవడం అండి. నాకు చాలా చాలా ఇష్టము. ఈ హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా, హ్యాంగర్స్, ఇవి నేను మీషోలో తెప్పించాను అనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది. నా కిచెన్కి కౌంటర్ టాప్కి చాలా బాగా సెట్ అయినాయి అని అనిపిస్తుంది. ఇంకా ఇవాళ అయితే నేను మామిడికాయలో సబ్జా గింజలు వేసుకొని తిన్నాను అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేశాను. మామిడికాయలు చాలా స్వీట్గా ఉన్నాయి, సబ్జా వేస్తే కొంచెం ఆ స్వీట్నెస్ తగ్గిందనమాట. షుగర్ లెవెల్స్ కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి ఇది మంచి ఐడియా అని అనిపించింది నాకైతే. కాకపోతే అనవసరంగా వేసాను అని కూడా అనిపించింది, ఎందుకంటే షుగర్ అంటే మామిడికాయ స్వీట్గా ఉంటే మొత్తం ఈ సబ్జా నీళ్ళు వేసిన తర్వాత కొంచెం స్వీట్నెస్ తగ్గిందనమాట. ఎనీ విచ్ వేస్ ప్రశాంతంగా టీవీ దగ్గర కూర్చుని ల్యాప్టాప్ క్లోజ్ చేసేసి ల్యాప్టాప్ లోపల పెట్టేసి ఇంకా పని ఏం చేయొద్దు. ఆల్మోస్ట్ 7 వరకు పనిచేస్తానండి బాబు. ఆఫీస్లో ఉన్నప్పుడు అట్లీస్ట్ పక్కన వాళ్ళతో మాట్లాడతాం, ఇప్పుడు అలా కూడా ఉండదు కదా. ఇంకా కంటిన్యూస్గా కాల్స్ మెయిల్స్ ఇదే పని అనమాట పొద్దున్న నుంచి. ఇంకా ప్రశాంతంగా టీవీ దగ్గర కూర్చుని టీవీ చూస్తూ ఆస్వాదిస్తూ ఇంకా ఛార్జింగ్ పెట్టుకుని ఫోన్కి ఇలాంటివన్నీ చేశాను అనమాట. నా డంబుల్స్ మర్చిపోయాను, చూసారు కదా నా డంబుల్స్ 3 kgs ఎక్సర్సైజెస్ కూడా చేస్తున్నాను ఈ మధ్యన. సో ఇవాళ వీడియో అయితే ఇదేనండి. మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక వీడియోలో కలుస్తానే. బాయ్ అండి.